సికింద్రాబాద్ బోయినపల్లిలో అంబేద్కర్ కూరగాయల మార్కెట్లో నెలకొన్న సమస్యలను తెలుసుకునేందుకు నిన్న ఉదయం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మార్కెట్ను సందర్శించారు. అనంతరం వ్యాపారులు, రైతులు, హమాలి, కమిషన్ ఏజెంట్లతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా డ్రైనేజీ, మంచినీటి వసతి, టాయిలెట్స్, రోడ్లు, లైసెన్సుల విషయంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రంలోని అతిపెద్దదైన బోయినపల్లి మార్కెట్ మెరుగైన మౌలిక వసతులు కల్పించి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ వెంకన్న, చైర్మన్ ఆనందబాబు ఉన్నారు. నేను కూడా కొత్త ఎమ్మెల్యేనే కాబట్టి నాకు కూడా కొంచెం అవగాహన లేకుండే. అంటే మార్కెట్ చట్టాలు వేరుంటది, ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క చట్టాలు ఉంటది కాబట్టి టైం పట్టింది. ఇప్పుడు దీని మీద ఈ రోజు రేపు మంత్రి గారితో మాట్లాడి ఖచ్చితంగా ఇప్పుడు అవసరం ఉన్న సమస్యలు, అవసరాలు ఏముందో అన్ని పరిష్కరిస్తానని కూడా ఈ సభాముఖంగా నేను మాట ఇస్తున్నాను. మార్కెట్ లో ముఖ్యంగా రావడం కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న సమస్యలు ఏంది, సమస్యలు తెలుసుకొని గతంలో కూడా వచ్చి చూసాము. కొన్నిటి వరకు అయితే రిప్రజెంటేషన్ ఉందో అవుతుంది అనుకున్నాం, కొన్ని కాలేదు. ఇప్పుడు ఖచ్చితంగా ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాని మీద సిస్టమేటిక్ గా ఇప్పుడు కమిటీ కూడా ముందు ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను వచ్చిన రోజు అయితే అప్పటికి కమిటీకి కూడా కొత్తగా అవగాహన ఉండదు. ఇప్పుడు అంతా తెలుసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి అప్పుడు కూడా నేను కూడా కొత్త ఎమ్మెల్యేనే కాబట్టి నాకు కూడా కొంచెం అవగాహన లేకుండే. అంటే మార్కెట్ చట్టాలు వేరుంటది, ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క చట్టాలు ఉంటది కాబట్టి టైం పట్టింది. ఇప్పుడు దీని మీద ఈ రోజు రేపు మంత్రి గారితో మాట్లాడి ఖచ్చితంగా ఇప్పుడు అవసరం ఉన్న సమస్యలు, అవసరాలు ఏముందో అన్ని పరిష్కరిస్తానని కూడా ఈ సభాముఖంగా